హలో ఎవ్రీవన్, తెలంగాణ వెబ్సైట్ అప్లికేషన్ మనకి పోస్ట్పోన్ చేసేసారు. అంటే ఓన్లీ అప్లికేషన్ మాత్రమే పోస్ట్పోన్ చేశారు. నాకు చాలా స్టూడెంట్స్ మెసేజ్ చేసి సార్ ఎగ్జామ్ కూడా పోస్ట్పోన్ అవుతుందా అని ఇలాంటి డౌట్స్ అడుగుతున్నారు. ఎగ్జామ్ గురించి ఎలాంటి అప్డేట్ కూడా ఇక్కడ లేదు. మనకి ఏదైతే యాక్చువల్ షెడ్యూల్ ఉంది కదా అదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా ప్రిపరేషన్లో డిలే చేయవద్దు. మీ యొక్క ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ పెట్టాలి. సో పోస్ట్పోన్ అయిన డేట్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే నిన్ననే మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి, కానీ మార్చ్ 1 నుండి స్టార్ట్ అవుతుంది అని ఇక్కడ అప్డేట్ ఇచ్చేసారు. సో మనకి మార్చ్ 1 నుండి మనం అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఎలాంటి కూడా మీరు ఇప్పుడు తొందరపడాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయిపోయాక మీరు అప్లికేషన్ని మీరు ఫిల్అప్ చేయవచ్చు. చాలా టైం ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు స్టడీ మెటీరియల్, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్, మాక్ టెస్ట్ ప్లస్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. యాక్చువల్గా ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంటుంది కదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దానికి సంబంధించి ఆ కంప్లీట్ డీటెయిల్స్తో సేమ్ ఎగ్జాక్ట్గా మనం కంప్లీట్గా టెస్ట్ అన్ని కూడా అదే విధంగా ప్రిపేర్ చేసేసి మన యొక్క అప్లికేషన్లో పెట్టేశాము. ఓన్లీ 499కి మాత్రమే యూ విల్ బి గెటింగ్ స్టడీ మెటీరియల్. ఓకే, స్టడీ మెటీరియల్, చాప్టర్ వైజ్ టెస్ట్, 5 year పేపర్స్ ప్లస్ 5 full length మాక్ టెస్ట్ ఫర్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ. ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి ఇది అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ 499కే అవైలబుల్గా ఉంటుంది మన యొక్క అప్లికేషన్లో. యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, మీరు అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రిపరేషన్లో ఎలాంటి డిలే చేయవద్దు. ఓన్లీ అప్లికేషన్ మాత్రమే డిలే అయింది. యాక్చువల్ ఎగ్జామ్ డేట్స్లో ఎలాంటి చేంజెస్ కూడా లేవు. కాబట్టి ఎవరు కూడా ప్రిపరేషన్లో ల్యాగ్ చేయవద్దు. కంటిన్యూగా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూషన్ చేయాలి. ఓకే, సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.